మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లష్కర్ లడాయి వెనుక కారణమేంటి? సికింద్రాబాద్ కేంద్రంగా తలసాని ఎత్తుకున్న ఎజెండా వర్కౌట్ అవుతుందా? సికింద్రాబాద్ని కార్పొరేషన్ చేయాలని మాజీ మంత్రి ఎందుకు అంటున్నారు? దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందా? ఇంతకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్కెచ్ ఏంటి? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా పాలిటిక్స్ హీటెక్కాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 150 డివిజన్లను 300 డివిజన్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అశాస్త్రీయంగా డివిజన్ల విభజన జరిగిందని ఆరోపిస్తున్నాయి. అదే సమయంలో జోనల్ కమిషనరేట్లలో మార్పులు చేర్పులు ప్రభుత్వం చేస్తోంది. దీంతో ఈ అంశాన్ని తమకు ఆయుధంగా మలుచుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. అందులో భాగంగానే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగంలోకి దిగారు. ఇకపోతే తలసాని మాజీ మంత్రి ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలోని మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు సికింద్రాబాద్ నుంచి కూడా ప్రాతినిధ్యం వహించారు. సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో తలసానికి గట్టి పట్టుంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తలసాని వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలోని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గులాబీ పార్టీ నేతలతో పాటు వ్యాపార వాణిజ్య సంఘాలతో కలిసి సికింద్రాబాద్ అస్తిత్వ పోరాటం స్టార్ట్ చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్లో డివిజన్ల సంఖ్యను 300కు పెంచింది. 3 కార్పొరేషన్ల ఏర్పాటు చేస్తారనే చర్చ ఓవైపు నడుస్తోంది. ఇక సికింద్రాబాద్ను మల్కాజ్గిరి జోనల్ కమిషనరేట్ పరిధిలో కలిపారు. ఈ అంశాన్ని మాజీ మంత్రి తలసాని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లు చేస్తే మల్కాజ్గిరిని కార్పొరేషన్ చేస్తారనే టాక్ నడుస్తోంది. దీనిపై సికింద్రాబాద్ ప్రజల మనోభావాలు, అస్తిత్వం లాంటి అంశాలను తెరపైకి ఇప్పుడు తలసాని తెచ్చారు. చారిత్రక ప్రదేశాలతో సికింద్రాబాద్ కేంద్రంగా లష్కర్ పేరుతో ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్ చేయాలనే డిమాండ్ను తలసాని వినిపిస్తున్నారు. ఇదే అంశంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక కార్యాచరణ తీసుకున్నారు. జనవరి 17వ తేదీ వేలాది మందితో శాంతియుత ప్రదర్శన చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా అనైతికంగా డీలిమిటేషన్ పేరుతో సికింద్రాబాద్ ప్రాంతాన్ని ముక్కలు చేయాలని చూస్తూ ఊరుకోమని తలసాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాగే సికింద్రాబాద్ అస్తిత్వంపై దెబ్బ కొడితే సీఎంను ముక్కలు చేస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించకపోతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముట్టడి, జేబీఎస్ బస్ స్టేషన్ ముట్టడి, సికింద్రాబాద్ బంద్ లాంటి కార్యక్రమాలు చేస్తామని, ఆమరణ నిరాహార దీక్షకు సైతం సిద్ధమని తలసాని ప్రకటించారు. సికింద్రాబాద్ అంశాన్ని ఎత్తుకోవడం బీఆర్ఎస్ వ్యూహంలో భాగమనే చర్చ నడుస్తోంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ఫిబ్రవరి 10తో ముగుస్తోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలొస్తాయనే అంచనాతో బీఆర్ఎస్ ఉంది. దీంతో ఇప్పటి నుంచే గులాబీ పార్టీ ప్రత్యేక వ్యూహంతో ముందుకెళుతోంది. ఒకవైపు పార్టీలో చేరికలను ప్రోత్సహిస్తోంది, మరోవైపు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. అందులో భాగంగానే ఇప్పుడు సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని ప్రాజెక్ట్ చేసే పనిలో ఉంది. అందులో భాగంగానే మాజీ మంత్రి తలసాని ఈ అంశాన్ని భుజానికెత్తుకున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే తలసాని సైతం రాజకీయ వ్యూహంతోనే సికింద్రాబాద్ అస్తిత్వం, లష్కర్ కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్లో టాక్ వినిపిస్తోంది. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన 2024 లోక్సభ ఎన్నికల్లో సాయి కిరణ్ యాదవ్ పోటీ చేయలేదు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి అన్ని సమీకరణాలు కుదిరితే సికింద్రాబాద్ లోక్సభ పరిధిలోని ఏదైనా అసెంబ్లీ స్థానం నుంచి లేక లోక్సభ స్థానానికి సాయి కిరణ్ యాదవ్ను పోటీ చేయించి గెలిపించాలనేది తలసాని ప్లాన్గా తెలుస్తోంది. ఓవైపు లష్కర్ అస్తిత్వ పోరాటం చేస్తూనే తన రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకువెళుతున్నారనే టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి తెలంగాణ రాజకీయాలు రంజుగా మారాయని చెప్పొచ్చు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ వర్సెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు మారిపోయాయి. ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంది. ఏ చిన్న అవకాశం వచ్చినా ఎవరూ వెనక్కి తగ్గకుండా పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ప్రజల ఆత్మగౌరవం, చరిత్ర, సంస్కృతిని కాపాడేందుకు అన్ని వర్గాలు, సంఘాలు, పార్టీలు ఐక్యంగా పోరాటంలో పాల్గొనాలని తలసాని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. మరి సికింద్రాబాద్ అస్తిత్వ పోరాటంలో తలసాని పైచేయి సాధిస్తారా లేదా అనేది చూడాలి.